మేము ఎన్నికల షెడ్యూల్ లోపలనే మేము ఈ హామీలు 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. దానికోసము అసెంబ్లీని ఒక వేదికగా ఉపయోగించుకోవాలి. ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలకు మంచి కార్యక్రమం అసెంబ్లీ అందరూ రాజకీయ అతీతంగా సపోర్ట్ చేయాల్సిందే. కానీ మళ్ళీ ఇప్పుడు ఏమైతుంది రేపు అంటే సంగతి చూస్తా అని ఓరు, టచ్ చేస్తా మీరు సంగతి చూస్తా అని ఇంకోరు. ఈ టచ్లు సంగతుల మీద రేపు అసెంబ్లీ నడుస్తుంది. ఇక 5 రోజులు ఉన్న 5 రోజులు కూడా మొత్తం మీడియా అంతా దీని మీద రాస్తుంది, చర్చ అంతా దీని మీదనే, దృష్టి అంతా దీని మీదనే. దానికోసం మాత్రం అసెంబ్లీ ఉపయోగపడుతుంది. వాళ్ళు ఏం చేయలేని వాళ్ళ మీద ఎదుగుతారు. ఈ ఆరోపణలకు ప్రత్యారోపణలకు అసెంబ్లీ వేదిక కారాదు. దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు జరిగే అసెంబ్లీ ప్రజలకు ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించే విధంగా, ప్రజలను సమస్యలను పరిష్కరించే విధంగా ఈ అసెంబ్లీ ఉపయోగపడాలి తప్ప టచ్లు చేయడము, అంతు చూడడము, సంగతులు చూడడానికి అసెంబ్లీ వేదిక కాదు. పెట్టుకొని బహిరంగ సభ జింకానా గ్రౌండ్లో మేమే బహిరంగ సభ ఏర్పాట్లు అన్ని చేస్తాం. వాళ్ళు టచ్ చేస్తారా, వీళ్ళు అంతు చూస్తారా చూసుకోండి మీరు. దానికి గ్రౌండ్లు ఉన్నాయి, వేదికలు చేసుకుని మేమే ఏర్పాటు చేస్తాం వేదికలు. కానీ ఈ విషయంలో రేపు అసెంబ్లీ వేదికగా అభివృద్ధి విషయంలో, తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యల విషయంలో, వారు పడుతున్న ఇబ్బందుల విషయంలో ఆ పరిష్కారానికి మాత్రమే అసెంబ్లీ వేదిక కావాలి తప్ప ఓరు ఆరోపణ ప్రత్యారోపణకు అసెంబ్లీ వేదిక కారాదు. దయచేసి మీడియా కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు వీటిని ప్రశ్నించే ప్రయత్నం చేయండి. సంచలనం కోసం దయచేసి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది, దాని ప్రధాన భూమిక పోషించింది మీడియా. ఇవాళ ఆ తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగు చేసే, బతుకులు బాగు చేయడానికి మీడియా కూడా ఈసారి వేదిక కావాలి. మీరు ఏ పార్టీ ఆరోపణ ప్రత్యారోపణ ఇస్తే వాళ్ళ బండారం బయట పెట్టండి. ప్రజలకు ఇచ్చిన హామీలు గ్యారెంటీ విషయంలో ఎలక్షన్ కోడ్ లోపల వాళ్ళు పూర్తి చేస్తే సపోర్ట్ చేయండి, మేము కూడా సపోర్ట్ చేస్తాం దాన్ని. కాబట్టి 2 పార్టీలు ప్లాన్ గా వాళ్ళేమో నాశనం చేసారు. ఎవరు బీఆర్ఎస్ పార్టీ బతుకులు నాశనం చేశారు. వాళ్ళు ఏం ప్రజల దృష్టిని ఆకర్షించడానికి కాంగ్రెస్ పార్టీని తిడతారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలేని స్థితిలో ఉన్నది, ఇచ్చిన హామీలు అమలు చేసే స్థితిలో ఉంది. కాబట్టి వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ ఇచ్చి తిడతారు. ఇద్దరు 2 సేమ్ సమానం ఇద్దరే. వీళ్ళిద్దరు కలిసి రేపు ఓల్గోలు తిట్టుకొని వీళ్ళు వాళ్ళకి సహకరిస్తారు, వాళ్ళు వీళ్ళకి సహకరిస్తారు. ఇద్దరికి ఓల్గోలు తిట్టుకొని ఆరోపణ ప్రత్యారోపణలు చేసుకొని ఇవాళ మళ్ళా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం, పాలన మీద మళ్లించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది. వాళ్ళను ప్రజలు వ్యతిరేకించారు కాబట్టి ఆ వ్యతిరేకత మీద నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి వాళ్ళు వీళ్ళ మీద ఆరోపణలు చేస్తారు. ఇవి 2 రేపు అసెంబ్లీ వేదికగా జరిగేటి అవే. కానీ ప్రజలకు అప్పీల్ చేస్తున్నాం, రేపు అసెంబ్లీని మీరు అబ్జర్వ్ చేయండి.